నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతంగా ప్రభు మీతో మాట్లాడటానికి ఇష్టపడి ఈ సమయంలో ప్రభువే తన దాసుడి ద్వారా ఈ వర్తమానాన్ని మీకు అందజేస్తూ ఉన్నారు. ఏంటి వాగ్దానం, ఏంటి నా జీవితం అని అనుకుంటున్నావు కదా. రండి వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. అండర్లైన్ చేసుకోండి. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. 7వ వచనంలో 3వ లైన్ నుంచి అండర్లైన్ చేసుకోండి. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువని కొంచెం చిన్న చూపు చూస్తూ ఉండేవారు. ఎంతైనా ముందు మోషే నాయకత్వం బాగా జరిగింది. మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ
యెహోషువ దగ్గర ఉన్న గొప్ప లక్షణం చాలా తెలివైనవాడు, ప్రజలతో చాలా ఈజీగా ప్రజలకు దగ్గరగా ఉండేవాడు. మోషే కొంచెం రిజర్వ్డ్ ఉండేవాడు. మోషే ప్రవక్త అంటే ప్రవక్తలాగా ఉండేవాడు. యెహోషువకి కొంచెం బాగా లోకజ్ఞానం ఎక్కువ ఆయనకి. అంటే ఏ టైప్ ఆఫ్ అంటే అందరితో ఎలా ఉన్నా అనే చెల్లి ఎలా ఉన్నా ఆట్పుట్ అంటూ అలా మాట్లాడుతూ కలివిడిగా కొంచెం పాలిటిక్స్ ఉన్నాయన్నమాట. ఈయన దగ్గర రాజకీయ లక్షణాలు బాగా ఉన్నాయి. అవి ఉండటంతో అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే ఒక సమయం వచ్చినప్పటికి యాజకత్వం చేసేటప్పటికి ఆ మనుషుడంటే కొంచెం సింపుల్గా అంటే అంత భయం ఉండేది కాదు ప్రజలకి. ఒకరోజు యెహోషువ అన్నాడు, దేవా నన్ను నాయకుడిగా చేసావు కానీ వీళ్ళు ఎవరు నన్ను గౌరవించట్లేదు, నేను అందరితో ఎంత మంచిగా ఉన్నానో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు, మోషేని పట్టించుకుని ఆనర్ చేసినట్టు నన్ను అంతగా గౌరవించట్లేదు అని చెప్తే దేవుడు అన్నాడు, కంగారు పడుకు యెహోషువ, నిన్నేం చేస్తానంటే వారి ముందు నిన్ను గొప్ప చేయి మొదలెడతానన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కొన్ని సమయాల్లో మనతో చాలా ఈజీగా మాట్లాడుతుంటాడు. మనం ఏ దేవుడిని కలిగి ఉన్నాం తెలుసా? మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు యెహోషువ, కంగారు పెట్టుకోకు, నిన్ను వారి ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టేదను. నాకు నా బంధువులు విలువ ఇవ్వట్లేదు, మా అత్తవారింట్లో విలువ లేదు, అమ్మగారింట్లో విలువ లేదు, ఆఫీసులో విలువ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు అని అన్నీ తిరుగుతున్నావు కదా, అసలు గౌరవం ఎక్కడ ఎందుకు బ్రతుకుతున్నాను నేను? నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను ఏం పాపం చేశానని బాధపడుతున్నా కదా. నిన్ను యేసయ్య తలగా చేయటం మొదలుపెట్టాడు. తలగా చేయటం అంటే గొప్పగా చేయటం మొదలు పెట్టడం అంటే సైకిల్ మీద వెళ్ళేవాడు నిన్ను దేవుడు బండి మీద వెళ్ళేలాగా బ్లెస్ చేస్తాడు. బండి మీద వెళ్ళే నిన్ను కారు మీద వెళ్ళే సొంత కారులో నువ్వు ప్రయాణం చేసేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేసినప్పుడు, ఒక నీ సొంత గృహం ఉన్నప్పుడు, అనేక మంది పనివారు నీ ఇంట్లో పనిచేయటం మొదలు పెడుతున్నప్పుడు చుట్టూ ఉన్న వారందరూ కూడా అమ్మాయిలు ఎలా దీవించబడిపోయారు, వీళ్ళు ఎలా బాగుపడిపోతున్నారు, ఎక్కడొచ్చేస్తుంది, ఇలా సైకిల్ మీద ఎక్కడ తిరిగేవాడు, పేపర్ వేసేవాడు ఇంటింటికి, లేకపోతే టీ అమ్ముకునేవాళ్ళు ఆ పని చేయలేదా, ఈ పని చేయలేదా, ఏంటి సడన్గా ఎంత టాప్లోకి వెళ్ళిపోయారు, ఏంటి ఈ అమ్మాయి ఎక్కడే తిరిగేది కదా, ఈ అమ్మాయికి మళ్ళీ ఒక అసిస్టెంటు, ఆ అసిస్టెంట్కి ఒక అసిస్టెంటు, ఏంటిది అసలు ఏం జరుగుతుందంటే వారి ఇంటి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వారింట్లో కుటుంబ ప్రార్థన అనేది కనపడుతుంది. అమ్మ వీళ్ళ దేవుడు వీరిని ఇంతగా ఆశీర్వదించాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటారు. ప్రియులరా, సమాజంలో, ఆఫీసులో, నీకు స్టాఫ్ ముందు, లేకపోతే ఇంటి దగ్గర అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబీకులు, బంధువులు అందరి ముందు నీవు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఫైనాన్షియల్గా బాగా బ్లెస్ అయినప్పుడు అందరూ నీకు దాసులుగా వస్తారు. ఏంటి ఇంత రిచ్ అయిపోయాడు ఈ మనుషుడు, ఎలాంటి కారు వాడుతున్నాడు ఈ మనుషుడు, ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నాడు, ఎటువంటి పెద్ద పెద్ద వారితో స్నేహాలు చేస్తున్నాడు, ఎటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ మనుషుడు ఇంటికి వస్తున్నారు, ఏంటంటే ఆయన నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఈ కుటుంబ సభ్యులు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని ప్రజలు వారిని గౌరవిస్తారు. యెహోషువ, నేను వారి ముందు నేడే, ఇంక రేపు ఎల్లుండి కూడా కాదు, ఈరోజే, నేడే వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మనకి విలువ ఎప్పుడు వస్తుంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన ఆ వాక్కి శక్తి వచ్చింది అనుకోండి, నీకు ఇలా జరుగుతుంది అంటే 10 మంది ముందు బలంగా మాట్లాడాం అనుకోండి, మన మాట అక్కడ నెరవేరిపోయింది అనుకోండి, అందరూ మనల్ని గౌరవిస్తారు. నేను 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, ప్రభు ఈ మాట నా జీవితంలో నెరవేర్చమని అడిగేవాడిని. నేను ఎక్కడ ఏది చెబుతుంటే అది అయిపోవాలని అడిగితే ఇప్పుడు అలాగే అయిపోతుంది. అందుకే ఇన్ని లక్షల మంది వచ్చి పడిపోతున్నారు ప్రార్థనా శక్తి. మొన్న రావులపాలెం ఒక ఆమె వచ్చింది, ఏమ్మా అన్నాను, ఏం కావాలి నీకు అన్నాను. అది ఏం కావాలో అది అడగమని మొన్న మైక్లో చెప్పారు కదండి, నాకు కావల పిల్ల కావాలంది. సరే వెళ్ళు కావల పిల్ల ఎత్తుకురా అన్నాను. సరిగ్గా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ నెల గర్భం వచ్చింది. మొన్న 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి నా చేతిలో పడేసింది. ఇదిగో మొన్న నువ్వు ప్రవశించావు కదా చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తారు. ఇప్పుడు 2 పిల్లలని అడుగు, 2 ఆడపిల్లలు పుట్టారు. మా ఊరు అత్తమూరు. నాకు వివాహమై 5 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడ 7 వారాలు వచ్చాను. వారాలు వచ్చినప్పుడు నేను ఈ సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు నాకు కావలి పిల్లలు ఇప్పుడు దేవుడా అని అడిగాను. నేను అడిగినట్టుగానే నాకు 7 నెలలు పూర్తయ్యాక
ఒక నెల నేను వచ్చి స్పాన్సర్ చేసుకున్నాను. విత్తనం వేసాక నాకు 2 కవల పిల్లలు 12 బిడ్డలు ఆడబిడ్డలు ఇచ్చాడు. నిన్నటికి 3వ నెల వచ్చింది. వాళ్ళకి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మొన్న ఒక ఆమె వచ్చి ఏమన్నా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి కవల పిల్లలు పుడుతున్నారు, మాకు ఆ కవల పిల్లలు కావాలి. ఓకే అన్నాను. ఆ పిల్ల అత్తగారు అనమాట. పాస్టర్ గారు మా కోడలకి గర్భం ఉన్నది లేదు, 2.5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, మరి మీరు ప్రార్థన చేస్తారా, గర్భఫలం వస్తుందా అంతే. నేను ప్రార్థన చేస్తానమ్మా అండి. వస్తుందంటే ఈ నెలలోనే కావాలంటే ఈ నెలే అవుతుందని చెప్పండి అంతే. అన్నాను. మీరు చెప్పండి ఈ నెల అవుతుందని. ఈ నెల అవుతుంది వెళ్ళి అన్నాను. ఇసుకిస్తుందని కరెక్ట్గా ఆ నెలే గర్భం అయిపోయింది. అయిపోయిన మనిషి ఏం చేసిందంటే మళ్ళీ అయ్యగారండి 2-3 నెలల తర్వాత వచ్చి కన్ఫర్మ్ అయిపోయింది అయ్యగారు, మొన్న మీరు అలా అన్నారా అయిపోయింది, మరి ఇప్పుడు ఏంటి అన్నాను. ఇప్పుడు కావాలి. సరే అలాగ అవుతుంది వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాడు. మళ్ళీ వెళ్ళి చూపిస్తే చెకప్ చేస్తే కవళ్ళు ఉన్నారు. మళ్ళీ 3సారి వచ్చింది. ఏంటమ్మా అన్నాను. ఏంటి నీ సంగతి అంటే అయ్యగారండి అందులో ఒకరు పాప కావాలి, ఒక బాబు కావాలి. అవునా అన్నాను. మీరు చెప్పండి, మీరు అలాగ అనండి, మీ నోటితో చెప్పండి. సరే పాప బాబు అవుతారులే సాక్షి చెప్పుకుంటారు పో అన్నాను. సరిగ్గా ఒక పాప బాబు దేవుడు మనం ఏం చెప్తుంది ఆయన తయారు చేసేస్తాడు కదా, చేసి వాళ్ళ కడుపులో పడేసాడు. ఆ 2 పిల్లల్ని పట్టుకొచ్చి మనది చూడండి స్క్రీన్ మీద చూస్తారు. ఇప్పుడు 2 పిల్లల్ని పట్టుకొచ్చి ఎలాంటి సాక్షి చెప్పిందో ఈ సాక్ష్యం ఇప్పుడు వినండి. మాకు వాళ్ళు నీళ్ళు వేసుకోలేదండి. 2 సంవత్సరాలన్నర పైన అయిపోయిందండి. 3వ సంవత్సరం వస్తుందానికి ఇక్కడికి వచ్చామండి. ఆ వాళ్ళకి నెలండి. మరి అయ్యగారిని అడిగానండి, ఈ వాళ్ళని ఈ నెల కన్ఫర్మ్ చేయండి అయ్యగారు, గర్భాలు రావాలి అని అడిగానండి. వస్తుందమ్మా వెళ్ళమ్మా అన్నారండి. ఆ నెల కన్ఫర్మ్ అయిపోయిందండి. మరి మళ్ళీ నెల వచ్చి నీళ్ళు వేసుకుందని సాక్ష్యం చెప్పానండి. మరి మళ్ళీ నెల కమల పిల్లలు అన్నారండి. మళ్ళీ మొన్న నెల వచ్చామండి. మొన్న నెల అవుతే పాప బాబు కావాలండి అయ్యగారండి అని అడిగానండి అయ్యగారిని. వెళ్ళమ్మ వచ్చే నెల సాక్ష్యం చెప్పుకుంది కానీ అన్నారండి అయ్యగారు. మరి అలాగే ఆ నీతిగానే మరి అమ్మాయి అబ్బాయి పుట్టారండి. సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇగో సాక్ష్యం చెప్పుకుంటాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ఎంత గొప్ప కార్యం. ఎందుకంటే అలా చేయటం ద్వారా నేను ఇప్పుడు సువార్త ప్రకటించగలుగుతున్నాను. ఇప్పటికీ 4780 మంది పిల్లలు పుట్టారు. ఇప్పటికి 4780 మంది లెక్కల్లోకి వచ్చారు. ఇంకా లెక్కల్లోకి రావాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ పిల్లలందరినీ ఎత్తి చూపిస్తున్నావు. ఎందుకంటే నేను సేవ చేస్తున్నాను, నన్ను నువ్వు గొప్ప చేయ మొదలు పెడతావా మరి అడుగుతున్నప్పుడు, సరే నేను నీ మీద ఆధారపడుతున్నాను అన్నప్పుడు 15 దినాలు కట్టిక ఉపవాసం, నిమ్మరసాలు తాగి చేసేది ఉపవాసం కాదు. చాలామంది కప్పుడు నిమ్మరసం తాగి చక్కగా లిమ్కా తాగి జ్యూసులు తాగి బొండాలు ఎన్ని పెట్టుకుంటే ఇంక నీకు నీరసం ఎక్కడ వస్తుంది? స్లిమ్ అవటానికి ఉపవాసం ఉంటుంటారు చాలామంది, డైట్ చేయటానికి. నువ్వు ఉపవాస దీక్ష అంటే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడి చేయాలి. చేయగలిగింది ఒక్క పూట చేయి, స్ట్రిక్ట్గా చేయి, 1 డే చేయి, కఠినంగా చేయి. దేవుని ఆధారపడిపో. అమ్మ నా ప్రాణం పోదా, షుగర్ లెవెల్ పెరిగిపోదా అని అనుకుంటావేమో. ఏమైనా ఓకే, దేవుని చేతిలో చావటం మంచిది. అలా డిసైడ్ అయి చేయి ప్రార్థన. నేను చేసాను, అలాగా పొందుకున్నాను. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి సేవ అంతా కూడా ఆయన గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నాడు. నిన్ను నీ కుటుంబంలో నీ మాటకి విలువను దేవుడు పెంచుతాడు. నీ మాటలో ఆయన శక్తిని ఉంచుతాడు. దేవుడు ఎక్కడ అవమానపరచబడ్డావో, ఏ సమాజమో నిన్ను చిన్న చూపు చూసిందో అక్కడే నిన్ను గొప్పగా చేయ మొదలు పెడుతున్నాడు. నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మీ ఇంట్లో అన్నీ ఇంకా గొప్ప గొప్ప కార్యాలే జరుగుతాయి. ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? పారిపోతాను, వెళ్ళిపోతాను, చనిపోతాను, నా వల్ల కాదని ఎందుకు అనుకుంటున్నావు? నీతోనే మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, కన్నీళ్ళు విడు, ఊరుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను గొప్పగా ఎలా నిలబెడతాడు నువ్వు చూస్తావు. మరలా నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఎలా కట్టి డిజైన్ చేసి కలర్స్ చేసి ఎలాంటి లైఫ్ స్టైల్గా మారుస్తున్నాడో నువ్వు చూస్తావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్. నా పేరు వెంకయ్యమ్మ, నా భర్త పేరు రవి. మా పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఇక్కడ ఇసాయికి తెలిసి వచ్చాను. 7 నెలలు వస్తాం అనుకున్నాను. 4వ నెలకే నాకు కన్సీవ్ అయ్యాను. దేవుడి కృప వల్ల నా బిడ్డ బాగానే పుట్టారు. నా సాక్ష్యం దీవించిన గాక. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక.
దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మా అమ్మాయికి 12 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అయ్యగారి దగ్గర వచ్చినాక 2వ నెలలోనే కన్సీవ్ అయ్యింది. నెల్లు నిండే టైంలో బేబీ బాగాలేదన్నారు. బాబు పుట్టినాక 5 రోజులకి ఐసీలో ఉన్నాడు. ఐసీలో నుంచి క్షేమంగా వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది అచ్చంపేట మండలం, తాళచెరు గ్రామం. నేను 4th మంత్లో వచ్చాను. నాకు ఫస్ట్ పాప, తర్వాత బాబు కోసమని వచ్చాను. అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఇసాక్ పాస్టర్ గారు చెప్పారు. మళ్ళీ 8th మంత్లో వచ్చినప్పుడు నువ్వు ఎత్తుకొని వస్తావు, వెళ్ళు అని చెప్పేసి నన్ను ఆశీర్వదించారు. అలాగే డిసెంబర్ నెలలో నేను డెలివరీ అయింది, నాకు బాబు పుట్టారు. ఇసాక్ పాస్టర్ గారికి వందనములు. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు శ్యామల, మాది సిరిపురం గ్రామం. నా మ్యారేజ్ అయిన 5 సంవత్సరాలకి నాకు పాప పుట్టింది. ఇక్కడికి ఆగకుండా 5 నెలలు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసి ఒక ఫలం ఇచ్చాడు. అది తిన్న తర్వాత ఆ నెలలోనే కన్సీవ్ అయ్యాను. ఇసాక్ పాస్టర్ గారికి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది సిరిపురము. మేము పోయిన సంవత్సరం నుంచి వస్తున్నాము. పిల్లకి 3వ సంవత్సరం అయింది పెళ్ళయ్యి. నీటి బుడకలు ఉండి అన్నారు. నేను వచ్చినాక మా అమ్మాయికి నీటి బుడకలు తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అట్టాకే మగపిల్లడు కూడా పుడితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. స్తోత్రంను ఇసాకాయ్ గారికి వందనాలు. నా పేరు సరిత. మాది కంతేరు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. నా వివాహ విషయంలో దేవుడు ఎంతగానో మేలు చేశాడు. నా వివాహంలో డబ్బులు లేవని చెప్పేసి మేము ఎంతగానో బాధపడుతున్నాము. అయితే ఇసాకాయ్ గారికి ప్రార్థన చేసుకున్నాను. నేను తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు నా వివాహం పెట్టుకున్నారు, మరి డబ్బులు అయితే అందలేదు అయ్యగారు, మాకు నా వివాహం మరి జరగాలని ప్రార్థన చేయమని నేను అయ్యగారికి చెప్పాను. అయ్యగారు నీ వివాహం ఘనంగా జరిగిద్ది వెళ్ళని చెప్పారు. అప్పుడు నాకు అలాగే నా వివాహం కూడా ఘనంగా జరిగింది. తర్వాత 5 నెలల తర్వాత వచ్చి అయ్యగారు నాకు గర్భఫలం కావాలని ప్రార్థన చేయమని అడిగాను. అయ్యగారు యాపిల్ ఇచ్చి నీకు గర్భఫలం వస్తుందని చెప్పారు. అలాగే ఈరోజు నా బిడ్డను తీసుకొని నేను తైలాభిషేకానికి వచ్చాను. నా బిడ్డకు 5వ నెల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి, పిల్ల నంబర్ 842. మా నాన్నగారికి సడన్గా ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం వచ్చేసింది. ఏమైందో అర్థం కాక హాస్పిటల్కి తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు మా నాన్నగారిని చూసి పల్స్ మొత్తం పడిపోయింది, ఇది 1 గంట ముందు తీసుకొస్తే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళమే, ఆలస్యమైంది, మేము ఏం చేయలేము, పల్స్ కూడా 30కి వచ్చేసింది, ఒక 5 తగ్గినా కానీ చచ్చిపోతారు, తీసుకెళ్ళండి, మేము హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోమన్నారు. ఇది మా ఆయనగారికి ఫోన్ చేశారు, నాకైతే తెలియదు. వెళ్తూ ప్రార్థనా శక్తి ఆయిల్ తీసుకెళ్ళాడు. మా అమ్మగారు లోపలికి కూడా తీసుకెళ్ళమంటున్నారు. మా పరిస్థితి ఏందని చెప్పని బాధపడే సమయంలో మా ఆయనగారు వెళ్ళి ఈ ప్రార్థనా శక్తి రాయి ఏం కాదని చెప్పని ఇచ్చాడు. అలానే గంట సేపటి నుంచి ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కూడా బయటనే ఉంచితే మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటూ కొడుకు చచ్చిపోయి ఉండాను ప్రభువా, నా భర్త కూడా చచ్చిపోతే నన్ను ఎవరు బతికిస్తారని చెప్పని బాధపడుతూ ఈ ప్రేయర్ ఆయిల్ జరగటం రాసింది. ఎమ్మటనే మా నాన్నగారు కళ్ళు తెసి కొంచెం స్పృహతో చూడటం జరిగింది. సిస్టర్ని పిలిపించి, సిస్టర్ గారు మా ఆయన కదిలేడుతున్నారు చూడండి అంటే, సార్ ఈ మడిసికి పల్స్ పెరగటం జరుగుతుందని చెప్పనగానే వెంటనే ఐసీలో తీసుకెళ్తారు. అమ్మ ఎక్సర్లు అవి మొత్తం తీసి, అమ్మ మొత్తం చెడిపోయినాయి, బ్రతకడు, తీసుకెళ్ళండి ఎక్కడికైనా కూడా అంటే, ఎంత డబ్బునైనా ఖర్చు పెడతామండి, తగ్గితే చాలంటే ట్రీట్మెంట్కి మొత్తం 15 లక్షలు అవుతుంది. కానీ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు చచ్చిపోతాడో బ్రతుకుతాడో కానీ రిజల్ట్ మేము ఇవ్వలేము, ఎందుకంటే నీకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్వి, ఆ సంగతి నాకు తెలుసు,
అని చెప్పని అన్నారు. వెంటనే సరే అంతగా మా అమ్మ బాధపడుతుందని చెప్పని ఏషియన్ హాస్పిటల్కి చెప్పారు. చెప్తే వాళ్ళు ఇది హార్ట్ సంబంధించింది కాదు, ఇది కిడ్నీ సంబంధించింది అని చెప్పని ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే మార్నింగ్ నేను వెళ్ళాను. ఈ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకొని, దేవుడా ఎలాగైనా కానీ నీ శక్తి నా తండ్రిని బ్రతికించాలని చెప్పి ప్రార్థన చేసుకొని ఒక గ్లాస్ వాటర్లో పోస్తుంటే అక్కడ సిస్టర్ గారు అమ్మ ఇలా తాపకూడదన్నారు. అయినా కానీ నేను దేవుడి మీద భక్తితో నేను తాపాను. మా నాన్నగారికి ఎమ్మటినే స్వస్థత అందింది. అమ్మ 3 రోజుల బట్టికి మేము చెప్పలేము ఏం జరిగిద్దో అని అన్నారు. నాకైతే వెంటనే క్రమేణా 3 రోజులు నేను ఇది రాసి ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేయటం జరిగింది. 3 రోజుల్లోనే నా తండ్రి స్వస్థత అన్నాడు. అమ్మ ఇక్కడ హార్ట్కి సంబంధించింది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, మళ్ళీ అదే హాస్పిటల్కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి పలానా కేసు వస్తుందంటే ఆ డాక్టర్ గారు అదేంటి ఆ పేషెంట్ చచ్చిపోలేదా, ఆయన ఇక్కడ బ్రతకడానికి నేను అక్కడికి పంపించాను కదా, మళ్ళీ ఆ పేషెంట్ ఇక్కడ బతికించి ఇక్కడికి రానిటివి ఏంటని చెప్పి నా కేసుని పంపిస్తే ఆయనే ఆశ్చర్యంగా నువ్వు అసలు బ్రతికావంటే మీ అమ్మాయి చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన శక్తికి ఎంత శక్తి ఉందో అంతగా ఉంది మీకు. ఆమేన్. ప్రార్థన ద్వారా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మరణాపై నుండి దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.